మత్తయి సువార్త 26వ అధ్యాయం 5 లేకపోతే 6 నుంచి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి అనిరి. తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తి గల దేవ, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇది నీ వాక్యం ప్రభువా. నీ సేవకుడు అయోగ్యుడను అయ్యా, అపాత్రుడను, నీ రక్తంలో కడుగు ప్రభువా. నీ సహాయాన్ని వేడుతున్నామయ్యా. పరిశుద్ధాత్మతో నింపి నా ప్రభువా. నీ ప్రజలు ఎన్నో రకాల సమస్యలు, ఒత్తిడులు, పోరాటాలు, మనోవేదన ప్రభువా. నీ మాట దొరుకుతుందని నాయన నువ్వు ఆశ్చర్యకార్యాలు చేయగలవడవని నీ సన్నిధిలోకి వచ్చిన బిడ్డల మీద నీ సన్నిధి రానిచ్చి జాలి దయ చూపి నీ సేవకుని కనికరం చూపి నీ ఆశీర్వాదకరమైన మాట అందించి నాయన ఆటంకాలన్నీ తొలగించి మేమంతా నీ సన్నిధిని అనుభవించినట్లు నీ ఆత్మ సన్నిధి మాతో ఉంచమని ప్రతి గలిబిలి అంధకార శక్తులను యేసునామములో సంఘంగా బంధిస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఎవరి ఇంటికి వెళ్ళినా మరి వారు పిలుస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు. కూర్చొని పట్టుకుని నాన్న అమ్మాయికి మేరీకి పట్టుకుని మామూలుగా కూర్చో, స్తోత్రం, హల్లెలూయా అంటే మధ్యలో ఇబ్బంది అవుతుంది, కనపడతలేదు అంట. యేసు ప్రభు దినాల్లో ఆయన గొప్ప వ్యక్తి. ఆయన అంటే ఎంతో ఫేమస్ అయిపోయాడు. అప్పట్లో ఆయన అంటేనే గుంపుల జనం వస్తూ ఉండేవారు. అలాంటి వ్యక్తిని భోజనానికి పిలిచారు. పిలవడం గొప్ప ఘనత. అలాంటి సందర్భంలో వారు వీరు అనుకోకుండా యేసు ప్రభు ఎవరు పిలిచినా వారింటికి వెళ్ళి భోజనం చేయడానికి కూర్చునేవాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు, అంటే ఆ రోజుల్లో వ్యాధి కలిగిన వారిని, ఈ ప్రాముఖ్యంగా ఈ వ్యాధి కుష్ఠ వ్యాధి కలిగిన వారిని ఊరి వెలుపల ఉంచేవారు, కుటుంబానికి దూరంగా ఉంచేవారు. కుటుంబానికి దూరంగా ఉంచేవారు. ఆస్తిపరుడైనా గొప్ప వంశపు వాడైనా ఎప్పుడైతే ఆ వ్యాధి వచ్చిందో ఆ వ్యాధిని జనము నుండి కొట్టివేసేవారు. అంటే దూరంగా వెళ్ళి బతకాలి, అపవిత్రుడిగా బ్రతకాలి. అతడు వస్తూనే ఊళ్ళోకి రాకూడదు. ఒకవేళ ఏదైనా సహాయం కొరకు వచ్చినప్పుడు నోరుని చెయ్యి అడ్డు పెట్టుకొని అపవిత్రుడను 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 అని అరుచుకుంటా రావాలి. అది వారి పని. అయితే ఇప్పుడు యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళాడు అంటే కారణం ఏంటంటే, అతడు ఊరిలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే, ఒకప్పుడు వ్యాధి గల్లవాడే, ఆ మాట అంటాకి రావట్లేదు నోరు, అందుకనే ఒకప్పుడు వ్యాధి గల్లవాడే. అయితే ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్ళాడో యేసయ్య ఆయనని స్వస్థపరిచాడండి. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికి వెలుపల బ్రతుకుతున్నాడు. కుటుంబం అందరూ ఉన్నప్పటికీ ఈ వ్యాధి వల్ల కుటుంబానికి దూరముగా బ్రతకాల్సిన పరిస్థితి అయిపోయింది. అన్నీ ఉన్నా మరి అందరూ ఉన్నా వారితో కలవలేని పరిస్థితి. ఈ వ్యాధి దినదినము తన జీవితాన్ని కుషించి వేస్తూ ఉంది. మరణానికి దగ్గరైపోతున్నప్పుడు మరి ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి ఉంటాడు. యేసయ్య మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఇతడు కాదు కానీ ఒక పేరు రాయబడి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 40వ వచనం, 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరబడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వాణిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. స్తోత్రం. ఇక్కడ పేరు రాయబడలేదు కానీ ఒక కుష్ఠవ్యాధి గలవాడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. మరి ఆ దూరంలో ఇలాగే పిలుచుకుంటా వచ్చుంటాడు, అపవిత్రుడిని అని. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా
చేయగలవయ్యా, నీ ఇష్టమయ్యా, నాకు యోగ్యత లేదు కానీ, మరి నా పరిస్థితి ఏంటో, నా జీవితం ఏంటో ఇలాగ అయిపోయింది కానీ, మరి ఏ పాపం చేశానో నా జీవితంలో ఈ వ్యాధి సంక్రమించింది, అయితే ఇప్పుడు అన్నిటికీ అందరికీ దూరంగా బ్రతుకుతున్నా, అయితే ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని మోకరించి వేడుకున్నాడు. యేసయ్య అతన్ని చూసి కనికరపడి చేయి చాచి ముట్టుకున్నాడండి. స్తోత్రం. తన ఇంటి వారే తన్ను ముట్టుకోకూడదు, తన వారే తన్ను ముట్టుకోకూడదు, ఏ విషయంలో ముట్టుకుంటే వారు అపవిత్రులు, కానీ యేసయ్య పరిశుద్ధుడు. వచ్చి ఆయన ముట్టుకోగా ఏమైందో తెలుసా అండి? కనికరబడి అని రాయబడి ఉంది. యేసయ్య ఎవరు? కనికరమ గలవాడు. ఆయన తండ్రి. లోకంలో మనుషులు చేస్తున్న పాపాలు, అపరాధాలు వల్ల వారికి వస్తున్న బాధలు, వ్యాధులు, సమస్యలు, దిక్కుతోచని పరిస్థితుల్లో మనుషులు ఉన్నప్పుడు దేవుడు కనికరం కలవాడు కనుక మనుషులందరూ కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున ఈ బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, ప్రయాసను బట్టి ఏం చేయాలో అర్థం కాక విసిగిపోయి, రోగాలను బట్టి కొంతమంది విసిగిపోతున్నారు, బిడ్డలను బట్టి కొంతమంది విసిగిపోతున్నారు, సమస్యలను బట్టి కొంతమంది విసిగిపోతున్నారు, అసలు చెప్పుకోలేని భారాల బట్టి కొంతమంది విసిగిపోతున్నారు. విసిగిపోయి ఏం చేయాలో అని ఎదురు చూస్తున్న వారి దగ్గరికి కాపరి వలె యేసయ్య వచ్చాడు. స్తోత్రం. ఆయన కనికరముతో వచ్చి మనుషులను బాగు చేయడానికి, పాపంలో ఉన్నవారిని బాగు చేయడానికి, వ్యాధి బాధల్లో ఉన్నవారిని స్వస్థపరచడానికి, దిక్కుతోచని స్థితిలో కుటుంబ సమస్యలు అల్లాడిపోతున్న వారికి నెమ్మదినివ్వడానికి వచ్చాడు. అయితే యేసయ్య కనికరపడి తన దగ్గరికి వచ్చిన వారి పట్ల యేసయ్య కనికరపడేవాడు. నా యొద్దకు వచ్చే వాడిని నేనేమాత్రమో త్రోసివేయను. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన దగ్గరకు వస్తే ఆయన త్రోసివేసేవాడు కాదు, కనికరమ గలవాడు. మరి తనకి జీవితంలో దేనివల్ల పరిస్థితి వచ్చిందో తెలియదు కానీ ఎప్పుడైతే ఆయన ఎదుట మోకరిల్లు, అయ్యా నీకు ఇష్టమైతే అన్నాడో, నాకు ఇష్టమేనాయన, నువ్వు శుద్ధుడు కమ్మని ముట్టుకోగానే వెంటనే అతడు బాగుపడ్డాడు. హల్లెలూయా. బాగుపడితే యేసయ్య అన్నాడు, ఎవరికి చెప్పొద్దు, నువ్వు వెళ్ళు, నీ దేహం బాగుపడింది కదా, యాజకునికి చూపించి అక్కడ నియమించిన కానిక మందిరంలో వేసేసి నువ్వు వెళ్ళిపో, నీ బ్రతుకు అన్నాడండి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ కింద రాయబడింది, అతడు వెళ్ళి విస్తారముగా ప్రకటించట ఆరంభించాడు. తన జీవితంలో చేసిన మేలు, తన జీవితంలో వచ్చిన విడుదల, నువ్వు వెళ్ళి నీ బ్రతుకయ్యా అన్నప్పుడు బాగు చేసిన యేసయ్య కొరకు సాక్షిగా బతికి అనేకుల చోట్ల ఆయన నన్ను బాగు చేశాడని సాక్ష్యం చెప్తా తిరిగాడండి. చప్పటి కూడా దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈరోజు ప్రభువు ఎందుకు వచ్చాడంటే మనల్ని బాగు చేయడానికి. అతడైతే వ్యాధితో ఉన్నాడు, బాగు చేశాడు. ఈరోజు ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ పోరాటాలు ఉన్నా యేసయ్య బాగు చేయవాడు. బాగు చేసిన తర్వాత యేసయ్య ఏమన్నాడు? వదిలిపెట్టేస్తాడు. నీ బ్రతుకు నీదే, నువ్వు నా ఎద్దుకు వచ్చావు కాబట్టి కనికరపడి మేలు చేశా, ఇక నీ ఇష్టం అన్నప్పుడు అనేకులు 90% మంది మరలా వెళ్ళిపోయి నా జీవితం, నా బ్రతుకు, నా కుటుంబం, నా పోరాటం అని మరలా వారు వెళ్ళి లోక సంబంధులుగా లోకంలో బ్రతుకుతున్నారు. కొంతమందే దేవుడు నన్ను బాగు చేశాడు కదా, దేవుడు జీవితమే లేని నన్ను బాగు చేశాడు కదా, ఒకప్పుడు అల్లాడిపోతున్న నా జీవితాన్ని బాగు చేశాడు కదా, ఆ రక్షకుడి కొరకు బతకాలి అని బాగు చేసిన దేవుణ్ణి కృతజ్ఞత కలిగి అనేకుల కొరకు ప్రకటించడానికి, వారి జీవితంలో ఆయన సాక్షిగా బ్రతకడానికి అప్పగించుకున్న వారు కొంతమంది. స్తోత్రం. హల్లెలూయా. ఇతడు ఇప్పుడు చదువుకున్న మత్తయి సువార్త 26వ అధ్యాయంలో సీమోను అతడు కుష్ఠరోగి కలిగి తన ఇంట యేసయ్యని చేర్చుకున్నాడు. అతడు వ్యాధి నుండి బాగుపడి అంటే ఇంట్లోకి వచ్చాడు అంటే బాగుపడ్డట్టే, లేకపోతే ఊళ్ళో రానీరు. బాగుపడి స్వస్థత పొందాను, యేసయ్య ఇంత గొప్ప కార్యం చేశాడని యేసయ్యను పిలిపించుకొని ఇంటిలో ఆయనకు విందు చేస్తూ ఉన్నాడు. ఆ రోజులు ఎలాంటి రోజులో తెలుసా అండి? మత్తయి సువార్త 26 ఆ పైన చదివితే ఆ రోజుల్లో అందరూ యేసయ్యని అంటే పట్టుకొని చంపాలి అని చూస్తూ ఉన్నారు. సిలువకు వెళ్ళే దినాలు దగ్గర పడుతున్నాయి, పస్కా దినాలు. అక్కడ రాయబడింది 5వ వచనం చదివితే, ఆ సమయమున ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు కయప అను ప్రధాన యాజకుని మందిరములో కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజల్లో అల్లరి కలగకున్నట్లు పండగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు. స్తోత్రం. అసలే అల్లరి యేసయ్య అంటే అందరికి వ్యతిరేకం అయిపోయింది. ఆయన సిలువ వేయాలి, పస్కా దినమున సిలువ వేయాలని చూస్తున్నారు. ఆయన ఎక్కడున్నాడా, మరి ఎవరు చేర్చుకుంటారా? ఆయన ఉంటే ఆయనకి సమస్య, ఆయన ఎవరు చేర్చుకుంటే వారికి సమస్య. అయినా కానీ
ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సీమోన్ అనే ఆయన ఆ కుష్ఠరోగి యేసయ్యను ఆహ్వానించాడండి. స్తోత్రం. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిన గొడవలే, ఇప్పుడు ఆయన్ని మనం చేర్చుకుంటే అసలే అల్లరిగా ఉంది, బయట ఆయన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. కయప, అన్న, ఇంకా చాలామంది ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీరందరూ ఏకమయ్యారు. అప్పుడంటే ఆయన గనుడిగా ఉన్నాడు, ఇప్పుడు అందరూ వ్యతిరేకమయ్యారు. ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ? ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన్ని చేర్చుకోవటం ఎందుకు, ఆయనతో సహవాసం ఎందుకు వచ్చిన గొడవ అనుకోలేదండి. బాగుపడిన తర్వాత ప్రతికూల పరిస్థితులు ఉన్న తన ఇంటిలో చేర్చుకున్నాడు. చప్పటి దేవునికి స్తోత్రం. విందు చేశాడు, ఆయన్ని సంతోషపరిచాడు. ఆయన ద్వారా ఎంతోమంది మేలు పొందుకున్నారు. ఆయన ద్వారా ఎంతోమంది మేలు పొందుకోవడమే కాదు, బాగుపడ్డారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కొంతమంది ఆయనతో పాటు నిలబడ్డారు. చప్పటి దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లరా, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఒకప్పుడు జీవితం వేరు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది. ఎన్నో సమస్యలు, మరి ఇప్పుడు కొంచెం వారి పాల నుంచి రెడ్డి గారు వచ్చారు. మరి ఆయన కూడా ఎన్నో రకాల అనారోగ్యాలతో బాధపడిన వ్యక్తి, ఒళ్ళంతా వాసిపోయి ఒకసారి సాక్ష్యం చెప్పాడు కదా. ఇక చావు కొరకు ఎదురు చూస్తున్న ఆయన యేసయ్యని నమ్ముకున్నాడు. యేసయ్య స్వస్థపరిచి ఇదిగో మన మధ్య కూర్చోబెట్టాడు. చప్పటి కూడా దాని స్తోత్రం చెప్పండి. సరే, స్వస్థత అయితే పొందాడు, కానీ అప్పుల భారం, అప్పులతో నలిగిపోతా ఉన్నాడు. నమ్ముకున్న పార్ట్నర్, బిజినెస్ చేస్తూ పార్ట్నర్ ఆయన్ని మరి చేర్చుకొని మోసం జరిగి తన ఆస్తంతా లాక్కొని ఆఖరికి అప్పులు పాలై ఎప్పుడూ బయటికి వెళ్ళి పని చేయని భార్య, తన భార్య కూడా పనికి వెళ్ళాల్సిన పరిస్థితి అయినా కానీ కష్టంలో తన భార్య తన పక్షంగా నిలబడి, ఏం కాదు నా యేసయ్యని నమ్ముకున్నాం, దేవుడు మనకి మంచి రోజులు ఇస్తారని ధైర్యపరుస్తూ ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందో తెలుసా? సమస్తం తారుమారయ్యి అప్పులన్నీ తీరిపోయి ఈరోజు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. పట్టండి అండి. హల్లెలూయా. అన్ని పరిస్థితులు తారుమారి, బతికించడమే కాదు, పోరాటంలో, అప్పుల్లో, ఎవరైనా నమ్మాలో ఎవరైనా నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో యేసయ్య నీవే దిక్కని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన కొరకు కనిపెట్టుకున్నవాడు ఎన్నడూ సిగ్గుపడడు. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు నమ్ముకొని ఏదైనా కష్టంలో, ఇబ్బందిలో దేవుడు మేలైతే చేశాడు, ఈ సమస్య ఎప్పుడు పోద్దా అని ఏ సమస్య కొరకు దిగులు పడుతున్నావు, భయపడద్దు. నువ్వు కూడా ఒక రోజున నిలబడతావు, ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తావు. ఆమేన్. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. సరే, ప్రతికూల పరిస్థితుల్లో చేర్చుకున్నాడు. ఈరోజు మనం కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కాదండి, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడే. ఈరోజు ఇంత వర్షం, ఇంత పోరాటం, ఏం చేయాలా, ఎవరు వస్తారా అనుకున్నానండి. నేను మాత్రం, నాకు నమ్మకం లేదు ఏమైద్దో ప్రభువా. సరే కానీ నీ ఇష్టం, అవమానానికి పాత్రలో అయ్యా, మాకేమీ యోగ్యత లేదు నాయన, వస్తే ఆరాధన చేస్తాం, లేకపోతే లేదు, మా వంతు మేము ప్రయాసపడుతున్నాం అని మరి నాతో పాటు తమ్ముడోళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరంగా మీరు మామూలు కాదండి. హల్లెలూయా. ఇంకా ఏర్పాటు చేయలేదు, అప్పుడే ఒక ఆటో రౌండ్ రానే వచ్చింది. హల్లెలూయా. కొంతమంది పిల్ల తల్లులు, కొంతమంది గర్భిణీ స్త్రీలు, మరి కాలు బాగాన వారు, ఏమంటే ముసలివారు, ఇంతమంది ఎలాగా మరి దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చారు. దేవుడు తప్పక మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలత లేదు, సమస్యలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, యేసయ్య కొరకు వెళ్తే నిలబడితే ఏదో రకమైన పోరాటం, దేవుని కొరకు నిలబడుతుంటే శ్రమ, ఇబ్బంది, ఇంటి వారే వ్యతిరేకంగా అన్ని విషయాల్లో ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలాంటి ఇబ్బంది పోరాటంలో యేసయ్య కొరకు వెళ్ళడం కంటే వదిలేసి ఎందుకు మళ్ళీ ఆ రిస్క్, మళ్ళీ కొంతమందికి అదొక నేను వెళ్తాం ఎందుకు ప్రభువా, నిన్ను తిట్టడం ఎందుకు ప్రభువా, అందుకే ఉండి టీవీ చూస్తా ప్రభువా. స్తోత్రం. అలా ఉండకూడదు. ప్రతికూల పరిస్థితులైనా, ఇబ్బందులైనా, మనవారే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, అన్ని రకాల ఇబ్బందులు ఉంటున్నా బాగు చేశాడు కదా. ఒకప్పుడు కన్నీటిని బాగు చేశాడు కదా, కన్నీరు తుడిచాడు కదా, దిక్కులేక తండ్రి అంటే ఆయన నీ పక్షంగా వచ్చాడు కదా. ఈరోజు మనుషులను బట్టో, పరిస్థితులను బట్టో, అనారోగ్యాలను బట్టో, ఆవేదన బట్టో, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ప్రభువుకు దూరంగా వెళ్ళొద్దు. ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రభువు పక్షంగా నిలబడు, ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితుల్లో సీమోను కృతజ్ఞత కలిగి, అక్కడ రాయబడింది, ఆ వ్యాధి గల్లవాడు చేర్చుకొని ఆయన ఇంట్లో చేర్చుకున్నప్పుడు అక్కడేమైందో తెలుసా? ఒక స్త్రీ మరియా, బేతనీయలో మరియా అని రాయబడింది. ఆమె మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు, చాలా ఖరీదైన అత్తరు
అది అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. కానీ ఆమెకి ఏమైంది, ఆమె ఏం చేసిందంటే యేసయ్యకి ఎలాగా కృతజ్ఞత చెప్పాలో తెలియక దాన్ని తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసింది, ఆయన్ని అభిషేకం చేసింది. అక్కడున్న శిష్యులు కోప్పడి, శిష్యులని ఉంది కానీ యోహాను సువార్త 12వ అధ్యాయం ఒక్క మాట చదువుతా చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం ఇస్కరియోతు యోధ అని ఉంటుందండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఈ అత్తరు ఎందుకు చదువమ్మా. ఈ అత్తరు ఎందుకు, నేను చదువుతాండి. అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదు? వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండనందున దాంట్లో వేయబడినది దొంగిలించుతూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్ట దినమును అని రాయబడింది. ఇంతకీ ఈమె ఎవరై ఉంటారు అంటే ఆ పైన చదివితే, కాబట్టి యేసు తాను మృతుల్లోని లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. మార్త ఉపచారము చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లాజరు ఎవరో తెలుసా అండి? ఒకప్పుడు మార్త చేర్చుకుంది. మార్త మరియల సహోదరుడు, అన్న తమ్ముడు. మరి అతడు ఒక దినాన చనిపోయాడు. మరణకరమైన వ్యాధి వచ్చి చనిపోయాడు. యేసయ్యకి కబురు పెట్టినా కానీ యేసయ్య రాలా, చనిపోయిన తర్వాత వచ్చాడు. అలా వచ్చినప్పుడు వీరిద్దరు ఎంతో బాధపడ్డారు. యేసయ్యని ప్రేమించామే, యేసయ్య కొరకు ఎంతో చేశామే, ఆ సమయానికి వచ్చింటే రోగం బాగుపడేదే, మా వాడు బతికేవాడే, అంతా అయిపోయినాక వచ్చాడని బాధపడితే యేసయ్య అన్నాడు, మార్త మార్త, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు అన్నాడు. ఆ రాయి ఎక్కడ పెట్టారో, సమాధి ఎక్కడ పెట్టారో తీయండి అంటే, వద్దు ప్రభు 4 రోజులు అయింది, ఇప్పుడు తీసామనుకో వాసన వచ్చింది, శరీరం కుళ్ళిపోయి ఉంటుందంటే, మార్త నేను చెప్పలేదా, తీయండి అని అన్నాడు. యేసయ్య వెళ్ళిన తర్వాత ఆ రాయి తీయగానే లాజరు బయటికి రా అనగానే, స్తోత్రం పోలురా, ఏం చేయాలో తెలియక కృతజ్ఞతతో విలువైన అత్తర బుడ్డి తీసుకొచ్చి, చాలా డబ్బులు అది అయినప్పటికీ విలువ కలిగింది, ఆ విలువ కలిగిన దాన్ని పగలగొట్టి యేసయ్యను పాదాలకు పోసింది, ఇంకో చోట ఏమో తలకు పోసిందని వ్రాయబడింది. అంటే ఏమిచ్చి నేను రుణం తెచ్చుకోగలనయ్యా? మా జీవితంలో, మా కుటుంబంలో ఇంత గొప్ప కార్యం చేశావు, చనిపోయినా తమ్ముడిని బతికిచ్చావు, ఇదిగో ఈరోజు సజీవుడై నీ దగ్గర కూర్చున్నాడు. అతడేమో ఒకప్పుడు నన్ను బాగు చేశావని ఇంటికి చేర్చుకుంటే, ఏమేమేమో ప్రతికూల పరిస్థితుల్లో విలువైన దాన్ని పగలగొట్టి యేసయ్య పాదాలకు, ఈ లోకములో ఎంత విలువైందైనా నా యేసయ్యతో సమానమైనది కాదు, స్తోత్రం అని ఆయన పాదాల మీద అత్తరు పోసిందండి, తలకు పోసింది. అక్కడున్న వారందరూ, లేకపోతే ప్రాముఖ్యంగా అయ్యా పట్టుకోయా అది, స్తోత్రం హల్లెలూయా. ఒక్క మాట, యేసయ్య మరి ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఆ తల్లి ఏం చేసిందంటే అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాలకు పోసింది. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, కూర్చోండమ్మా, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఎంత సంతోషించుంటాడో. అరే అసలే అంత వ్యతిరేకంగా ఉంది, నాతో ఉంటే వీళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఒకరేమో నన్ను ఇంట్లో చేర్చుకున్నారు, ఒక తల్లి ఏమో తీసుకొచ్చి విలువైన అత్తరున్న పాదాలకు పూసింది, నన్ను ప్రేమించేవారు వీరు అని యేసయ్య సంతోషించాడు. అందులో ఒకడు ఇస్కరియోతు యోధ ఉన్నాడు. ఆయన కోపపడ్డాడు ఆమె మీద. ఎందుకు పేదలకు ఇవ్వచ్చు కదా, అనవసరంగా కింద పడేసావని కదా యేసయ్యకి పోసావు, ఎందుకు అలాగా విలువైన దాన్ని నష్టంగా ఇస్తున్నావు అని కోపపడ్డాడు. వాడు పేదల మీద ప్రేమ కలిగి కాదు, దొంగ అయ్యుండి ఆయనకి వేసినవి అన్నీ తీసేస్తూ ఉంటాడు అనమాట. ఇక అలా ఉన్నప్పుడు యేసయ్య అన్నాడు, భయ్యా ఆమె విషయమై తొందర పెట్టద్దు. ఆ మాట అంది కదా, ఆమె విషయమై ఎవరు ఆమెను ఏమి అనొద్దు, ఆమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ప్రభు మన నుండి ఆశిస్తుంది. చివరిగా ఈరోజు ప్రభు నిన్ను రక్షించాడు, నన్ను రక్షించాడు. ఈరోజు మనం ఎన్నో మంచి కార్యాలు చేయగలం, కానీ బాగు చేసిన యేసయ్య కొరకు ఏదైనా మంచి కార్యం చేస్తున్నామా?
హల్లెలూయా. యేసయ్య నిన్ను చూసి ఈమె నా కొరకు ఒక కార్యం చేసింది, ఇతడు నా కొరకు బ్రతుకుతున్నాడు, నేను బాగు చేశానని, నేను విడిపించానని కృతజ్ఞత కలిగి ఇదిగో ఈ కార్యం చేశాడు అని దేవుడు మనల్ని చూసినప్పుడు సంతోషించేది ఏంటంటే ఆయన కొరకు ఒక కార్యం చేయడం, మంచి కార్యం. ఈరోజు పరిచర్య చేస్తే అదొక మంచి కార్యం. స్తోత్రం. హల్లెలూయా. ఎంతో పరిచర్య ఉంది కదా. దేవుని కొరకు ఏది చేసినా అది దేవుడు సంతోషిస్తాడు అనే కార్యం చేస్తే అది మంచి కార్యం. ఈరోజు మన జీవితంలో ఎంతో మందిని దేవుడు రక్షిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. మరి లోకంలో అనేక పనులు మనకున్నాయి, అవి కూడా న్యాయమే. కుటుంబాన్ని పోషించుకోవటం, కుటుంబానికి అన్ని విషయాల్లో సరి చూసుకోవటం, ఏ ఇబ్బంది రాకుండా అన్ని విషయాల్లో జాగ్రత్త చేసుకోవటం ఒక క్రైస్తవుడిగా అది చేయాల్సిందే. దాన్ని చేస్తూనే మరొకటి దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన చిన్నతనంలోనే ఇలాగా కూడికి వచ్చినప్పుడు నశించిపోతున్న ఆత్మల గురించి చెప్పిన ఒక సేవకుడు, ఆఫ్రికా దేశంలో ఎంతోమంది నశించిపోతున్నారు, వారికి సువార్త ప్రకటించేవారు లేరు, మరి మీలో ఎవరన్నా మరి ఒక తీర్మానం చేసుకొని ఆఫ్రికా దేశం కొరకు ప్రార్థన చేస్తారా అన్నప్పుడు 10 సంవత్సరాల పిల్లోడండి ఆయన డేవిడ్ లివింగ్స్టన్ చెయ్యెత్తాడంట. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చెయ్యెత్తలేదు అంటే ఆ చెయ్యెత్తినోడిని పిలిచి మాస్టర్ గారు ఆ రోజు ప్రార్థన చేశాడంట. నేను చెప్పానయ్యా, వీళ్ళందరికీ ఏం అర్థమైందో అర్థం కాలేదు, కానీ ఈ బొడ్డోడు మాత్రం నేను వెళ్తానన్నాడు అని ప్రార్థన చేశాడు. ఆ చిన్నవాడు అనుకున్నాడు, ఆ చిన్నవాడే కానీ ఆ మాటలు హృదయంలో తీసుకున్నాడు. ఏమైందో తెలుసా, చక్కగా చదువుకున్నాడు, డాక్టర్ చదివాడు. ఏం చదివాడమ్మా? డాక్టర్. అందుకే దేవుని బిడ్డలో చక్కగా చదువుకోవాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, తల్లిదండ్రులకు పేరు తెచ్చేవారిగా బ్రతకాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సరే, డాక్టర్ చదివిన తర్వాత ఎన్నో లక్షలు సంపాదించాల్సిన ఆ పరిస్థితిని, ఆ ప్రాక్టీస్ని కూడా ఏం చేశాడో తెలుసా, పక్కన పెట్టి ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. తనకు తెలిసిన వైద్యాన్ని ఆఫ్రికా దేశంలో చేస్తూ ఆఫ్రికా దేశంలో వెళ్ళి ఎంతో మందికి స్వార్థ ప్రకటించాడు. ఒక్కడు కూడా వినలా. ఏమంటే చెడు మాటలు అయితే అనేకులు వింటారు, కానీ ఇగో మరి ఆ ఇంట్లో నీకు వచ్చింది తెలుసా, మరి ఆ ఇంట్లో అని పక్కకెళ్ళిందా వచ్చేసి, ఏంటి ఇందాకేదో అన్నావుగా, ఆ ఇంట్లో అన్నావు వెళ్ళిపోయావు, చెప్తా ఉండవు అని వెళ్తూ ఆమె వెనకే తిరిగిద్ది. ఏందో మొత్తానికి ఆ ఇంట్లో ఏదో అదే మంచి చెప్పు, నీతి చెప్పు, మంచి మాటలు చెప్పు, చెవులు గెలుక్కుంటా. దురద చెవులు అంటే ఆబో గోవాల తల గీరుకోవటం ఇవన్నీ ఏంటంటే మంచి మాటలు మనిషి సహించలేదు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎంత చెప్పినా ఎవరు మారలేదండి. మారకపోతే ఒకరోజు కన్నీటితో ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే బయట గుడారం వెనక శబ్దం వచ్చింది, కుక్క శబ్దం వస్తే వెళ్ళి చూస్తే ఒక కుక్క గాయం అయ్యింది. ఈయన డాక్టర్ కదా, ఆ కుక్కను తీసుకొచ్చి, కుక్క నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, ఈ మనుషులు ఎవరు నా మాట వింటలేదు, కనీసం దేవుని ప్రేమ నీకన్నా చూపిస్తున్నానని గాయం కట్టాడంట. కట్టి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు ఏమైంది తెలుసా, ఒక 10 నిమిషాల తర్వాత ఇంకా గోల ఎక్కువైంది బయట. ఏందని వెళ్ళి చూస్తే ఈ గాయం కట్టబడిన కుక్క వెళ్ళి గాయాల్లో ఉన్న 7 కుక్కలను తీసుకొచ్చిందండి. చప్పట్లు పడండి. స్తోత్రం. ఈ గాయపడిన కుక్క కట్టాడు కదా, అక్కడ ఉన్నాడు, మరి ఏం భాష చెప్పిందో, వాడు వచ్చాడు కట్టు కడుతున్నాడు, 2 కుక్కలను తీసుకొచ్చింది. ఆ కుక్కలన్నిటికీ గాయాలు కట్టాడు. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఒక్కరిని రక్షించయ్యా, ఒక్కరి కొరకు ప్రయాసపడు, ఆ ఒక్కరు నా ప్రేమ నిజంగా ఎరిగితే వారే వెళ్ళి అనేకులను తీసుకొస్తారని ప్రభు చెప్పాడంట. ఆ తర్వాత వెళ్ళి సువార్త చేస్తే ఎంతో మంది రక్షించబడ్డారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లరా, దేవుని సంఘంలో ఉన్న నీవు రక్షించబడ్డావు. స్తోత్రం. బాప్తిజం పొందావు, దేవుడు గొప్ప కార్యాలు ఎన్నో చూసావు. ఏ రోజన్నా నీ జీవితాన్ని బాగు చేసిన యేసయ్యని ఇతరులకు చెప్పావా? ఏ రోజైనా ఇతరులను దేవుని సన్ని నడిపించావా? ఏ రోజైనా వారి పక్షంగా నిలబడి దేవుని గురించి 2 మాటలు తెలియజేసావా? వారిని ఏదో రకంగా తీసుకురావడానికి ప్రయాసపడ్డావా? వారు మారాలి, ఏదో రకంగా నేను బాగుపడ్డా వారు కూడా బాగుపడాలి అని కనీసం కన్నీటితో ప్రార్థన అయినా చేసావా? ఇవన్నీ చేస్తుంటే దేవుని కొరకు నువ్వు మంచి కార్యము చేస్తున్నావు. స్తోత్రం. అందరూ వారి పనులు వారు చూసుకుంటున్నారు, అందరికీ ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఫిలిప్పీ రాసిన పత్రిక 2:21లో అందరూ వారి సొంత కార్యాలే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు
చూచువారు ఎవరూ లేరు అని పౌలు భక్తుడు బాధపడ్డాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం. కనుక ఈరోజు యేసయ్య కార్యాలు చూడాలి. ఒక మంచి కార్యం చేసింది ఈ స్త్రీ. ఏం చేసిందంటే విలువైన దాన్ని తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పడేసి, నీకంటే నాకు విలువైన వారు ఎవరో లేరయ్యా అని ఈమె గురించి సువార్త ఎక్కడ ప్రకటిస్తున్నారో రేపు పొద్దున భూలోకమంతా ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఈమె విషయమై, ఈమె నా విషయమై చేసిన ఈ మంచి కార్యము అనేకులు ప్రశంసిస్తారని యేసయ్య ఆ రోజే చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మన జీవితాల్లో యేసయ్య అద్భుతాలు చేసేవాడే. ఈరోజు నువ్వు ఏ బాధపడుతున్నావో, ఏ విషయాలు ఇబ్బంది పడుతున్నావో, ఏ విషయాలు అన్ని చేసి దాటిపోయి అనుకుంటున్నావో అవన్నీ ఒక దినాన అన్ని కుదురులోకి వస్తాయి. ఒక దినాన దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఆశీర్వదించబడిన తర్వాత మనం దేవుని కొరకు బ్రతకాలి, పరిచర్య కొరకు బ్రతకాలి, కొన్ని ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని పరిచర్య కొరకు అవసరమైతే ప్రయాసపడాలి. ఎందరూ ఏం వెళ్తాంలే అని అనుకున్నా, అమ్మో నేను వెళ్ళకపోతే ఎలాగా, నాకు దేవుడు అప్పగించిన బాధ్యత ఉంది, నాకు దేవుడు అప్పగించిన పని ఉంది, అవసరమైతే వారి పనిలో నేను పాల్గొంటాను, ఎందుకంటే నా యేసయ్య చూస్తున్నాడు. స్తోత్రం. ఒకసారి చివరిగా ఒకసారి కానుకలు వేస్తా ఉన్నారు. యేసయ్య కానుక పెట్టి దగ్గర ఉన్నాడు. అందరూ వచ్చి కానుకలు వేస్తా ఉంటే ఒక పేద విధవరాలు ఆమె 2 కాసులు తీసుకొచ్చేసింది. పాపం చూపించడానికి కూడా భయంగా, మరి ఏమన్నా అనుకుంటారేమో అని మరి ఎలా వేసిందో యేసయ్యకి అన్నీ తెలుసు కదండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ 2 అందరు వేసి వెళ్ళిన తర్వాత యేసయ్య ఆమెను మెచ్చుకున్నాడు. ఇగో మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. అదేంటి ఎక్కువ వేయటం ఏంటి అంటే ఆయన దాన్ని కూడా చెప్పాడు. 2 కాసులు వేసింది, మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. ఎందుకంటే 2 కాసులు ఎలా ఎక్కువ అంటే ఆమెకుంది అదే, ఆమె జీవనాధారం అదే. ఇక అది వేసిన తర్వాత వెళ్తే ఏమీ లేదు, కానీ ఆమె జీవనాన్ని తీసుకొచ్చి కానుకలు వేసింది. ఎంత వేసింది అనేది కాదు ముఖ్యం, ఎంత దేవుణ్ణి ప్రేమించి చేశారన్నది ముఖ్యం అండి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యేసయ్య హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు యేసయ్య ఆశ ఏంటో తెలుసా? నేను సిలువకి వెళ్తున్నాను, పస్కా పశువు వదకు అనగా ఆ రోజు నన్ను సిలువ వేస్తారు. అయితే ఈ సిలువ దినాల్లో నాతో పాటు ఉండేవారు ఎవరు? అనుకూలత ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు అందరు ఉన్నారు. ఈరోజు అనుకూలత లేదు, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, శత్రువులు అందరూ నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు. అలాంటప్పుడు కూడా ఎవరు నిలబడతారని చూస్తే కుష్ఠరోగి అయిన సీమోను నిలబడ్డాడు, మార్తా మరియల కుటుంబం నిలబడింది. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఆ కుటుంబంలో నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీవు ఉండాలి. అప్పుడు యేసయ్య సంతోషిస్తాడు. ఎంత ప్రతికూల పరిస్థితులైనా ఆయన బాగు చేస్తాడు, అన్ని విషయాల్లో మనకి అండగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచండి, లేదా ఒకసారి నిలబడండి, మరి ముగించుకుందాం. ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేసి